కొబ్బరి పచ్చడి మన తెలుగు వాళ్ళందరికీ కామన్ పచ్చడి అండి. ఈ కొబ్బరి పచ్చడి ఇంటికో రకంగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక్కో ఇంట్లో ఉన్న కొబ్బరి పచ్చడికి ఇంకో ఇంట్లో ఉన్న కొబ్బరి పచ్చడికి అసలు మ్యాచ్ అవ్వదండి. డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ మెథడ్లో కొబ్బరి పచ్చడి చేసి చూడండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడగడం పక్కా. కమ్మగా తినే కొద్ది ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. పోపంతా వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు వేయించుకుంటే కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో 1 కప్పు నీళ్లు, 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా కమ్మగా చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడగడం పక్కా అండి, అంత బాగుంటుంది. పచ్చడి ఇలా నేను కొంచెం లూజ్గానే చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చండి. అరకప్పు పాలు, అరకప్పు నీళ్లు వేసుకున్నా కొంచెం గట్టిగా ఉంటుంది. కావాలనుకుంటే చిన్న తాలింపును కూడా వేసుకోవచ్చు. బాయ్ బాయ్.